కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీగా అవతరించింది. ఈ సమాజంలో బీసీల యొక్క ఉనికికి ప్రమాదంగా ఉంది. కానీ దున్నపోతు మీద వాన కురిసినట్టుగానే బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఒక్కడు కూడా మాట్లాడుతుంది. కనీసం మనుషులుగా కూడా చూడకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల బీసీ కుటుంబాలకు 1 ఎకరం భూమి కూడా లేదనేది. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీగా అవతరించింది. ఏమనంటే డబ్బులు ఖర్చు చేసి మేము గెలిచినాం, మేము ఏది చేసినా మీరు భరించాలి అని ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఈ విధంగా సంకేతం ఇస్తుంది, ఈ విధంగా నయవంచనకు గురి చేస్తుంది. కాబట్టి మనం ముందు ముందు చైతన్యం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చూడండి, బీఆర్ఎస్ పార్టీ ఏమో మనకు 59% 24గా ఉంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమో 24% 59గా ఈ విధంగా వివక్షకు గురి చేసి మనలకు అన్ని విధాల అన్యాయం చేస్తుంది. రాజకీయంగా, సామాజికంగా, మళ్ళా ఈ కుల వృత్తులను ధ్వంసం చేస్తుంది. గీత వృత్తిలో అయితే పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. 93 కోట్లు కేటాయించి పోయిన సంవత్సరము 17 కోట్లు ఖర్చు చేసింది. మళ్ళా ఈ సంవత్సరము 93 కోట్లు ఇచ్చింది బడ్జెట్ లో. కానీ అంకెల గారడి జరుపుకుంటూ ఈ విధంగా మన బీసీలను అణగదొక్కుతూ అన్నిట్లలో కూడా రాజకీయంగా ఇచ్చిన మాట తప్పి విద్య, ఉద్యోగంగా, ఎందుకంటే ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ తెచ్చి దాంట్లో వాళ్ళ రిజర్వేషన్ 10% అని వాళ్ళే 60% దాకా ఉద్యోగాలు పొందుతున్నారు. అంటే మన బీసీలకు ఎన్నిట్లలో వివక్ష గురి అవుతున్నాం, ఎన్నిట్లలో అన్యాయానికి గురి అవుతున్నాం. అందుకే తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐకమత్యం కావాలి. ఎందుకంటే మనం జయశంకర్ సార్, ధర్మభిక్షం గారికి, చాకల ఐలమ్మకు, దేశం చిన్నమల్లయ్యకు, కొండ లక్ష్మణ్ బాపూజీకి అందరము మనం వారసులం, ఇక్కడ ఉన్నోళ్ళము. మరియు అక్కడ కొమ్మెర గ్రామంలో ఏ విధంగా బీసీలకు అన్యాయం జరిగింది, వెలగబట్లలో ఏ విధంగా ఇండ్లు కూల్చేసి ఏదో తూతు మంత్రంగా 200-300 మందికి సర్టిఫికెట్లు ఇచ్చి మిగతా అందరినీ పోలీసులతోని దౌర్జన్యం చేయించి ఎత్తేసిర్రు. ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసమే జరుగుతుంది. కాబట్టి మేము సారు, మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అందరం ఐకమత్యంతో నుండి ముందు మేము ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూడా రాజకీయ రిజర్వేషన్ పై పోరాటం చేస్తాము. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తామని మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ దాంతోని పోరాటం చేస్తాము. కొండను దువ్వి ఎలకను పట్టినట్టుగా, కొండంత రాగం తీసి ఏదో లొల్లై పాడబడినట్టుగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం హంగామా చేసి చివరికి ఏమిచ్చిందంటే 1200 కోట్ల రూపాయలు, 12,511 కోట్ల రూపాయలు చేతులు పెట్టి, ఇంతకుముందు చూసాం చిరంజీవి సార్ మొత్తం డేటా తీసుకొచ్చాడు. ఎప్పటి నుండి అంటే చాలా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఉంది, కానీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి చూస్తే మనకు కేటాయించింది చాలా ఉంటాయి, కానీ ఖర్చు పెట్టింది ఎంత అని చూస్తే 0. ఇప్పటి వరకు కార్పొరేషన్లకు కావచ్చు, జీతపత్యాలకు కావచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కళ్ళు గీత వృత్తిలో చెట్ల మీదకి వెళ్ళిపడి మరణించి శాశ్వత వికలాంగులై తాత్కాలిక వికలాంగులైన వారికి ఇప్పటికీ స్టిల్ డిసెంబర్ వరకు 20 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. అట్లా మచ్చ, రజక, వెదురు బొంగులు ఇట్లాంటి ఎక్స్గ్రేష్ అంటే ప్రమాదాలకు గురవుతూ ఎక్స్గ్రేష్ అందాల్సినటువంటి ఏదైతే కులాలు ఉన్నాయో ఎక్స్గ్రేషకు సంబంధించినటువంటి పాపం పడిగాపులు కాస్తూ దరఖాస్తులు 3-4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాటికే గతి లేదు. కల్లుగీత కార్పొరేషన్లను 17 కార్పొరేషన్లు పెట్టినావు. మన చాలా మొత్తం బీసీ కులాల్లో కార్పొరేషన్లు పెట్టినావు. ఏ ఒక్క కార్పొరేషన్ కూడా డబ్బులు కేటాయించట్లేదు. అట్లా కార్పొరేషన్లలో ఇయ్యాల్సినటువంటి సంక్షేమం ఎక్కడికి వెళ్ళంతది? నువ్వు ఎంచుకున్న మార్గం ఏంటంటే కార్పొరేషన్. కార్పొరేషన్ డైరెక్ట్ లబ్ధిదారులకు చెందేటువంటిది లేదు. కార్పొరేషన్లనే మొత్తం బీసీల్లో వృత్తిదారులని ఆర్థికంగా ముందుకు తీసుకుపోయేటువంటి మార్గాన్ని ఎంచుకున్న తర్వాత ఆ మార్గాన్ని నువ్వు అవసరం అనుకుంటే ప్రపంచ బ్యాంక్ దగ్గరనో రకరకాల బ్యాంకుల దగ్గర ఈ కార్పొరేషన్లు కుదవబెట్టి 1000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకోవడానికి కార్పొరేషన్లు వాడుకుంటున్నావు తప్ప తీసుకొచ్చిన అప్పుల్ని
ఇక్కడికి ఎవరైతే ఉన్నారో బీసీ వృత్తిదారులకి, బీసీ సంక్షేమానికి ఎవరైతే నిరుపేద బీసీలు ఉన్నారో వాళ్ళకి అందేటువంటి ఈ ₹1 కేటాయించట్లేదు. అందుకే నువ్వు తెచ్చుకొచ్చిన డబ్బులు ఏం చేస్తా ఉన్నావు? మూసి ప్రక్షాళన పేరుతోటి, ప్రాజెక్టుల పేరుతోటి, జాతరల పేరుతోటి, మెస్సీ మూసీల పేరుతోటి రకరకాల అందాల బామల పోటీలకు ఖర్చు పెడతా ఉన్న తప్ప బీసీలకు మాత్రం ఇచ్చినటువంటి పాపాన పోవట్లేదు. అందుకే మనం చూసాం బడ్జెట్ లో ఎంత దుర్మార్గం అంటే, ఒక బీసీ ట్రెండ్ నడుస్తా ఉంటే, బీసీ వాదం నడుస్తా ఉంటే మమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, మొత్తం ఆర్థికంగా కూడా మొన్న బడ్జెట్ లో అన్యాయం చేసినట్టు పరిస్థితి. 3,24 కోట్ల రూపాయలు 12 కోట్ల కేటాయిస్తావా? 12,000 కోట్ల కేటాయించిన కూడా ఖర్చు ఎంత పెడతావంటే 500-1000 కోట్లు ఖర్చు పెడతారు. అవి కూడా జీతభత్యాలకి, అందులో కూడా రకరకాల వేరే మళ్ళీ లోపలికి వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. ఇట్లా ఇంత పెద్ద బడ్జెట్ లో ఎంత ఎంత కనీసం 50,000 కోట్లు కావాలని మేము అన్ని ముక్త కంఠంతో, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చురుకైన పాత్ర పోషిస్తున్న అన్ని బీసీ సంఘాలు డిమాండ్ చేసినాయి. కానీ దున్నపోతు మీద వాన కురిసినట్టుగానే రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. మంత్రులు ఉన్నారు, బీసీ మంత్రులు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఒక్కడు కూడా మాట్లాడతలేదు. ఇక అనుకుంటారు బిడ్డలు ఏదో ఇంకా ఎంత ఉన్నది, దాదాపు ఇంకా 2.5-3 సంవత్సరాల లోపే ఉంది మీ కాలయాపన. 3.5 సంవత్సరాల తర్వాత తుప్పతంగలు పడతారు. మీరైతే బీసీలకు అన్యాయం చేసిర్రో ఇది తరతరాలుగా మిమ్మల్ని వెంటాడుతుంది. ఏదైతే గతంలో కేసీఆర్ అదే అన్యాయం చేసిండు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా పరంపర కొనసాగిస్తా ఉన్నారు. అంటే బీసీలు అంటే వీళ్ళంతా ఒక వివక్షత పూరితంగా చూస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళని ప్రజాక్షేత్రంలో ఎండగట్టి వీళ్ళని, ఎందుకంటే చాలా అన్యాయం జరుగుతున్నావు, చాలా తీవ్ర ఆవేదనతో బీసీలు ఉన్నారు. కాబట్టి ఎన్నికలలో కావచ్చు, రకరకాలుగా నువ్వు ఎంత అన్యాయం చేసినావు అదొక రికార్డు ఉంది. కానీ ఈ బడ్జెట్ లో కూడా ఇస్తామనేటువంటి ఆశలు కూడా అడియాల్సి చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తూ ఈ జరిగినటువంటి అన్యాయాన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, ఏదైతే జరగబోతా ఉన్నాయో కాంగ్రెస్ పార్టీని పాతాలలోకి పొందబెట్టేంత వరకు కూడా నిష్క్రమించొద్దు. బీఆర్ఎస్, బీజేపీ మొత్తం కుమ్మెక్కే కూడా మాట్లాడతలేదు దీని మీద. కాబట్టి 3 పార్టీలతో పాటు ప్రత్యక్షంగా కాంగ్రెస్ మాత్రం నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు బీసీలను కేవలము ఓటు బ్యాంకుగానే చూస్తున్న పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. గత 2.5 సంవత్సరాలుగా బీసీల్లో ఇంత పెద్ద ఎత్తున ఒక రాజకీయ చైతన్యం వచ్చినప్పటికీ స్థానిక సంస్థలలో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ బీసీలు ఒక మహత్తరమైన విజయాలు సాధించినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద పార్టీలకు అతీతంగా అనేక బీసీ సంఘాలు పెద్ద ఎత్తున మరి బడ్జెట్లో బీసీలకు 50,000 కోట్లు కేటాయించాలని గోల్కొండ కోట ఎక్కి గొంతెత్తి అరిచినా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వాళ్ళ యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ రాష్ట్రంలో మరి ప్రజాప్రభుత్వం నడుస్తుందా, కంపెనీల పాలన నడుస్తుందా అనేది కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఇండియా కంపెనీ ఇట్లా ప్రభుత్వాలు ఈ రాష్ట్ర సంపదను, ఈ దేశ సంపదను అంతా కూడా మరి దోచుకొని పోగుపెట్టుకున్న సందర్భంగా ఈరోజు ఈ ప్రభుత్వాలు మరి ముఖ్యంగా బీసీలకు సంబంధించి జనాభాలో 56% బీసీలు ఉన్నారని చెప్పి గణాంకాలు చెప్పినప్పుడు కూడా బడ్జెట్లో ఇప్పటికీ తీవ్ర అన్యాయం జరుగుతుంది. కేవలము బడ్జెట్లోనే కాదు, ఆ పార్టీలో ఉండే, కాంగ్రెస్ పార్టీలో ఉండే రాజకీయ నాయకులకు కూడా మరి గౌరవం లేకుండా కనీసము వాళ్ళను కనీసం మనుషులుగా కూడా చూడకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోని కేబినెట్ మంత్రులు మనకు వ్యవహరిస్తున్నారు. ఈ సమాజంలో బీసీల యొక్క ఉనికికి ప్రమాదంగా ఉన్నది. బీసీల యొక్క వృత్తులన్నీ ఆల్రెడీ విధ్వంసం అయిపోయినాయి. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ, గ్లోబలైజేషన్ ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం. అసలు ఏం జరుగుతుందో కూడా బీసీలకు సోయి లేకపోతే ఈ రాష్ట్రంలో బీసీలకు మనుగడనే ప్రశ్నార్థకంగా మారుతుందని మేము తెలియజేస్తా ఉన్నాను. ఆర్థిక సహాయం లేకుండా, ఉద్యోగాలు లేకుండా, విద్య లేకుండా
విధంగా అభివృద్ధి చెందుతారు? మనకి ఇండస్ట్రీలో వాటా ఉండదు, వ్యాపారంలో స్థానము ఉండదు, భూమి ఉండదు, బుద్ధి ఉండదు, అభివృద్ధి ఉండదు. మరి ఏ విధంగా అభివృద్ధి పదంలోకి బీసీలు వెళ్తారు? 25 లక్షల బీసీ కుటుంబాలకు 1 ఎకరం భూమి కూడా లేదనేది మా చిరంజీవి సార్ లెక్కలు తీసి చెప్తా ఉన్నాడు. మరి ఇచ్చే రైతు బంధు వాళ్ళకి ఏమైనా బీసీలకు వస్తుందా? బీసీలకు ఏమైనా కళ్యాణ లక్ష్మి, ఆ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాలు, అదేవిధంగా పింఛన్లు, మరి ఎన్ని రోజులు ఈ పింఛన్లు తిని బిచ్చగాళ్ళు లేక యాచకు లేక మారుస్తారు? బీసీని అభివృద్ధి చేయడానికి ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ బీసీలకు మొండి చేయ జరుగుతూ ఉంది. మనం ఈ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి ఈ పార్టీ దున్నపోతులని బీసీల యొక్క మెడల మీద పెట్టుకొని మనం మోస్తా ఉన్నాం. ఈ దున్నపోతులని మోసుడు పనిచేయాలి బీసీ నాయకులు, బీసీ కార్యకర్తలు కానీ, అదేవిధంగా బీసీ సమాజం అని తెలియజేస్తా ఉన్నాం. 2014 నుంచి 23 వరకు ఎంపీసీ కార్పొరేషన్ కి 3,850 కోట్లు కేటాయించి 19 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అది టీ బిస్కెట్లకి అయి ఉంటాయి ఆ ఖర్చు. ఎంపీసీ కార్పొరేషన్ పెట్టడానికి ఉద్దేశం ఏంది? ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీల కంటే అధ్వానమైనటువంటి బ్రతుకులు ఇడుస్తా ఉన్నారు ఎంపీసీలో ఉన్నవాళ్ళు. వాళ్ళకు విద్య లేదు, ఉపాధి లేదు, అదేవిధంగా వాళ్ళకొక వృత్తులు కూడా సస్టైన్ అయ్యే వృత్తులు లేవు. అవి వాళ్ళ అభివృద్ధి కోసం ఒక ఎంపీసీ కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ డబ్బులు కేటాయించే డబ్బులు కూడా ఖర్చు చేసేటటువంటి మనసు లేని గాడిద ప్రభుత్వాలని నాయకుల్ని మనం ఎన్నుకుంటున్నాం. బీసీలో సోయి ఉండాలి బీసీలకు. సరే, పోయిన మరి ఈయన వచ్చేమన్నా నరికిండా అంటే ఈయన వచ్చి కూడా నరికింది ఏం లేదు. ఈయన 801 కోట్లు ఎంపీసీకి పెట్టి ఇంతవరకు ₹1 ఖర్చు పెట్టలేదు. బీసీ కార్పొరేషన్ కి 2,252 కోట్లు ఆయన ఖర్చు పెట్టిండు, అలకేట్ చేసిండు. ఆయన 711 కోట్లు ఖర్చు పెట్టిండు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం. అది ఈయన వచ్చిన తర్వాత 2,242 కోట్లు ఖర్చు అలకేట్ చేస్తే ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. మరి బీసీల మీద ప్రేమ ఉంది, నేను బీసీని, నేను ముదిరాజు, నేను గవర్నర్ చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి మరి బీసీల కోసం బీసీ కార్పొరేషన్లకు డబ్బులు అలకేట్ చేసి కేటాయించి ఎందుకు ఖర్చు చేయాలని మనం అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ఎంతకాలం ఈ గాడిద మొత్తం మోస్తారు బీసీలకు? బీసీలు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఇదే విధంగా మౌనం వహిస్తే మన పీకల మీద కత్తులు పెట్టుకొస్తాయి ఈ ఆధిపత్య వర్ణ ప్రభుత్వాలు. వీని మీద కోపంతో బీఆర్ఎస్ తీస్తే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంకా అంతకన్నా అన్యాయం చేశాడు. వీని మీద కోపంతో ఇంకొని తీసుకొస్తే వాడు వచ్చి ఇంకా ఊచకొత్త వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అందుకే బీసీలు ఒక సంఘటిత శక్తి ఎదగాలి. బీసీలు ఒక రాజకీయ సంఘటిత శక్తిగా ఎదగాల్సినటువంటి అవసరం ఉన్నది. తరతరాలుగా బీసీలు అనుభవిస్తున్నటువంటి నరక యాతన నుంచి బయట పడేయడం కోసం, బీసీలను ఒక రాజకీయ శక్తిగా సంఘటిత పరచడం కోసం, బీసీలకు ఒక రాజకీయ పార్టీ పెట్టి బీసీలను రాజ్యాధికారం తీసుకొచ్చి తరతరాల ఈ అణిచివేతకు, అవమానాలకు, దోపిడికి చర్మగీతం పడడం కోసం బీసీ ఇంటలెక్చువల్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కంకణం కట్టుకొని తిరుగుతా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఎంత? సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. సరే, మీ మాట ప్రకారం సంవత్సరానికి 20,000 కోట్లు అంటే ఈ 3 బడ్జెట్లో 60,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలి. కానీ మొట్టమొదటి బడ్జెట్ లో కేటాయించింది కేవలం 9,200 కోట్లు కేటాయించారు. మరి 9,200 కోట్లన్నా కేటాయించి అదన్నా ఖర్చు పెట్టిందంటే కేవలం ఖర్చు పెట్టింది 2,068 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే మిగతా బడ్జెట్ ఏమైపోయినట్టు? పోయిన మార్చి అయిపోయింది, ఆ బడ్జెట్ ఏమైపోయిందో తెలియదు. రెండో దఫా బడ్జెట్ లో దాదాపు 11,405 కోట్లు కేటాయించారు. మరి ఆ దాదాపు 11,405 కోట్లన్నా బీసీల కోసం ఖర్చు పెట్టారంటే అందులో ఖర్చు పెట్టింది 3,500 కోట్లు. ఈ మార్చి 30 లోపు అవి ఖర్చు పెట్టకపోతే అవి కూడా మురిగిపోయే ప్రమాదం ఉంది. వాస్తవంగా ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే, మీరు కేటాయించాల్సినటువంటి బడ్జెట్ కేటాయించారు, కేటాయించినటువంటి బడ్జెట్ ను ఖర్చు చేయరు. అంటే ఈ రోజు 3,500 కోట్లు ఖర్చు పెట్టి మిగతా 7,000 కోట్ల రూపాయలు ఎక్కడ దారి మళ్లించినట్టు? మీరు లెక్కలు ఏం చెప్తా ఉన్నారు? 3 లక్షల కోట్ల బడ్జెట్ లో దాదాపు 90% ఖర్చు పెట్టినట్టు చూపిస్తా ఉన్నారు. మరి 90% ఖర్చు పెట్టినప్పుడు మరి బీసీలకు కేటాయించినటువంటి బడ్జెట్ కూడా ఆ స్థాయిలో ఉండాలా లేదా? ఇంత జరుగుతున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు మాత్రం నోరు మెదపరు, బీసీ శాసనసభ్యులు నోరు మెదపరు. పైగా మొన్న అసెంబ్లీలో వీళ్ళు స్పీడ్లు పంచుకునేటువంటి పరిస్థితి. చాలా అమోఘమైనటువంటి బడ్జెట్ ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరి కోసం అమోఘం ఇస్తారు? ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి
బీసీలను భిక్షగాలం చేసి ఇస్తాననేటువంటి బడ్జెట్ ఇవ్వకుండా ఈ రోజు బీసీ విద్యార్థులను బీసీ కార్పొరేషన్లు ఈ రోజు చాలా మంది కార్పొరేషన్ దాదాపు 21 కార్పొరేషన్లు పెట్టారు. ఏ ఒక్క కార్పొరేషన్ ₹1 ఇవ్వరు. ఈ రోజు గొర్రె కాపులకు 2 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. బీసీ విద్యార్థులకు ఎలాంటి పూచికత్తు లేకుండా ఇప్పుడు మెరిట్ స్టూడెంట్లకు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అది ఓను ఈ రోజు మరి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కానీ అదే విధంగా గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు విషపూరితమైనటువంటి ఆహారం తిని ఈ రోజు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఇట్లా ఉంటే ఇంకొక పక్క మీరు చూశారు కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రెస్ అందరూ కూడా చూశారు. అరే 2 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలు రాకముందే ఈయన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తొలగించంట జగ్గారెడ్డిని పెట్టాలట. సిగ్గుండాల కదా మాట్లాడడానికి ఈ విషయము. అందుకనే ఈ మీడియా సమావేశంగా చెప్తా ఉన్నాం, వెంటనే రేవంత్ రెడ్డి గారు బేషరతుగా కోమటిరెడ్డి వెంకరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే క్రమశిక్షణ పేరుతోటి అద్దంకి దయాకర్ మీద యాక్షన్ తీసుకుంటారు, చెరుకు సుధాకర్ మీద తీసుకుంటారు, కొండ సురేఖ మీద తీసుకుంటారు. ఈ రోజు మరి ఒక డిసిసి మరి అక్కడ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నేత ఈ రోజు కైలాస్ నేత మీద కూడా ఈ రోజు తీసుకుంటారు. కానీ రాజగోపాల్ రెడ్డి మీద క్రమశిక్షణ చర్యలు ఉండవు, వెంకరెడ్డి మీద క్రమశిక్షణ చర్యలు ఉండవు. అంటే ఇక్కడ నడుస్తుంది రెడ్డి ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా? నిజంగా మీకు చిత్తశుద్ధి లేకపోతే ఆ గాంధీ భవన్ పేరు తీసేసి రెడ్డి భవన్ పేరుగా మార్చుకోండి. అప్పుడన్నా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటారు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఇది మన పార్టీ కాదు, ఇది అగ్రవర్ణాల పార్టీ అని చెప్పేసి. పేరేమో కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు చేసేదేమో అగ్రవర్ణ ఆధిపత్య కులాల ప్రభుత్వంగా మారిపోయింది. కాబట్టి ఖబర్దార్ చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి వెంటనే కోమటిరెడ్డి వెంకరెడ్డిని బర్తరఫ్ చేయకపోతే ఆయన వెనుకాల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండని చెప్పేసి బీసీలు అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా ఈ రోజు మోసం చేస్తూ మోసపూరితమైనటువంటి బడ్జెట్ పెడుతూ బీసీలను గొంతుకొస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు సరి చేసుకోకపోతే ఈ యొక్క బడ్జెట్ కాపీలను తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కరపత్రాలు వేసి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఊరూర కరపత్రాలు వంచి మీ యొక్క బతుకేంద్రం బజారా పెడతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ అవసరం ఉంది. నీ చేతిలో ఉన్న దానికేమో పంచడానికి సిద్ధంగా లేవు, నీ చేతుల్లో లేదు మాత్రము ఇవాళ వాళ్ళ కేంద్రం గురించి ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ ఇవి రెండు కూడా ఇవాళ ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, బీసీల పట్ల వివక్షత కొనసాగుతుందని చెప్పేసి ప్రశ్నించడానికి ఇవాళ ఒక కార్యాచరణ కూడా లేదు. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అగ్రకుల పాలన ముమ్మాడికి కొనసాగుతుంది. అగ్రకుల బడ్జెట్ కావటానికి ఇది స్పష్టంగా ఈ 3 బడ్జెట్లు కూడా స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి బడ్జెట్లోనే గవర్నర్ చేతుల మీదుగా కామారెడ్డి డిక్లరేషన్ చదివిపించి 20,000 కోట్లకి చట్టబద్ధ కల్పిస్తా అని చెప్పి గవర్నర్ ప్రసంగంలో పెట్టిన మీరు 2 మోసం చేశారు 2 సంవత్సరాల్లో. 3వసారి ఆ ఊసే ఎత్తకుండా ఇవాళ కేటాయింపులు లేని పరిస్థితి కొనసాగుతుంది. గవర్నర్ ప్రసంగానికి ఇవాళ గవర్నర్ తీర్మానానికి వారి విలువకు ఇవాళ తుంగలో కొట్టిన పరిస్థితి కనపడతా ఉంది. ఏ లెక్కను చూసినా ఇవాళ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. అధికారం మీ చేతిలో ఉండాలి, బడ్జెట్ మీ చేతిలో ఉండాలి, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలకు బడ్జెట్ ఉండాలి తప్ప సంక్షేమంలో ఈ రాష్ట్రంలో చేతి వృత్తులు, సేవా వృత్తులు, కుల వృత్తులు, కార్పొరేషన్, ఫెడరేషన్ల పేరు మీద ఇవాళ బీసీలో ఉన్నటువంటి 136 కులాలలో మొత్తంగా కార్పొరేషన్లకు ఫెడరేషన్లకు ఇచ్చింది ఏంటి అంటే ఇవాళ 2,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టింది. నిజంగా మీరు క్షమాపణ చెప్పాలి. గతం 2 సార్లు మోసం చేశాము అని చెప్పేసి ఇవ్వలేకపోయాము. ముందు మీరు గతంలో ఖర్చు పెట్టింది ఏదైతుందో అది చెప్పకుండా కేటాయింపులకు ఒకవైపు చెప్పి 11,000 కోట్లు, 9,000 కోట్లు, 12,000 కోట్లు చెప్పిన మీరు ఖర్చు పెట్టింది ఏదో చెప్పకుండా క్షమాపణ చెప్పకుండా ఇవాళ కొత్తగా ఇవాళ మేము 12 కోట్లు 1,000 కోట్లు ఇస్తామని చెప్పి బడుగులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పి పెద్ద పెద్ద అక్షరాల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటే బీసీలు విశ్వసించరు అనేది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీసీల చైతన్యం బడ్జెట్లతో పాటు రాజకీయ చైతన్యం అడుగుతూ ఉంటే బడ్జెట్లో మోసం చేస్తావు, బడ్జెట్ అడుగుతూ ఉంటే రాజకీయంగా మోసం చేస్తున్నావు. ఇవాళ కేవలం 6-7% ఉన్న అగ్రకులాలే మొత్తం 90% పైగా ఉన్న వాళ్ళ బడ్జెట్ సంపదను దోచుకోవడానికి ఇవాళ సాక్షాత్తు చట్టసభల పేరు మీద అసెంబ్లీ సాక్షిగా ఇవాళ బీసీ ప్రజలు మోసం చేస్తున్నారనేది చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇవాళ మేము అడుగుతా ఉంది, చేతి వృత్తుల వాళ్ళు ఎవరైతున్నారో రజకులు మాకు నీళ్ళు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, దోపుగాట్లు పెట్టండి, గతంలో ఉన్న బిల్లులు విడుదల చేయమంటే విడుదల చేయకపోతే రోడ్ల మీద పరిస్థితున్నది. సెలూన్లు మా నాయి బ్రాహ్మణ సోదరులు
కరెంటు బిల్లులు కట్టకపోతే సెల్యూల్ షాపులు క్లోజ్ చేసుకొని రోడ్డు మీద పడుతుంది. గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మేము ఎక్కడ కూడా కట్టము, మాకు సంబంధం లేదు, మేము కేటాయింపులవే మేము చేస్తామని చెప్పేసి ఇవాళ విస్మరించే పరిస్థితి కొనసాగుతుంది. చేతి వృత్తులకు వాళ్ళ చేతనివ్వకుండా సేవా వృత్తులకి, కుల వృత్తులకి ఆధునీకరిస్తామని చెప్పి, టెక్నాలజీ ఉపయోగిస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పి ఊకదప్పండి ఉపన్యాసాలు చట్టసభల్లో మాట్లాడిన మీరు ఇవాళ మోసం చేయడానికి ఇది స్పష్టంగా నిదర్శనంగా ఉంటుంది. బీసీ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇది బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి, ఇది బీసీ వ్యతిరేక బడ్జెట్ అని చెప్పేసి తక్షణము రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే చూసుకుంటూ ఉండి బీసీలకు న్యాయం జరగకుండా ఏ పాలనలో కొనసాగుతారని చెప్పేసి ఇవాళ ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఇది మేము మాట్లాడుతుంది బీసీ పొలిటికల్ ఫ్రంట్ కానీ, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కానీ, ఇవాళ మన చిరంజీవి సార్ నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ప్రజలకు రావాల్సిన హక్కులకి చట్టబద్ధ కల్పించడం కోసము ఇవాళ రక్షణ చట్టం లేదు, పక్క రాష్ట్రాలు చూసి నేర్చుకోమని చెప్తా ఉంటే, ఇవాళ హక్కుల కోసం మాట్లాడుతూ ఉంటే ఇవాళ బీసీ ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్రంలో కొనసాగడానికి, పాలవర్గంలో కొనసాగడానికి నైతికత లేదు అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా తిరిగి పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ఇవాళ నిజంగా చెప్తా ఉన్నాం, ఎక్కడ కూడా ఇవాళ పారదర్శకత, చట్టబద్ధత లేదు కాబట్టి ఇది ముమ్మాటికి బీసీ వ్యతిరేక పాలన కొనసాగుతుందని చెప్పి ఇది రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలు మొత్తం కూడా వ్యతిరేకించి రాష్ట్ర వ్యాప్తంగా మహాప్రపంచంలాగా రేపు ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.